శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి ఎంత పూజ చేస్తారో స్పెషల్ గా తెలుసు, కానీ ఆషాఢం కూడా అంతే స్పెషల్ అనే సంగతి నాకు ఇప్పటి వరకు తెలియదు. ఆషాఢంలో అమ్మవారికి చీరే సారే పెట్టుకుంటారంట. ఈ రోజు శుక్రవారం కదా, ఈవిడ చూడండి అచ్చం మా ఆయనలాగే కనిపిస్తుంది కదా, మా ఆయనకి మేనత్త అవుతుంది. సో మా ఇంటికి వచ్చారనమాట. కాదు ఆవిడ పుట్టింటికి వచ్చారనమాట. సో పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ పూజించే వాళ్ళ కులదైవానికి ఆ ఇంటి ఆడపిల్ల ఇలా అమ్మవారికి పూలు, గాజులు, చీర లేకపోతే అరటిపళ్ళు ఇలా పెట్టుకుని దీపాలు వెలిగించుకుంటే అటు పుట్టింటికి ఇటు అత్తింటికి చాలా మంచిదంట. ఎంతసేపు మనం పుట్టింటి నుండి ఆశించడమే కాదు, పుట్టిల్లు బాగు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అత్తింటితో పాటు మన పుట్టిల్లు కూడా బాగుంటేనే ఎప్పుడైనా వెళ్ళి 4 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ అష్టమి శుక్రవారం రోజు ఒక అరటిపండు గెల, చీర, అలాగే పువ్వులు, గాజులు అన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి ఇలా నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటే లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము. మన బుర్రలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మనలో మన ఇంట్లో కూడా పాజిటివిటీని తీసుకొస్తుంది. ఇంతకీ జంట అరటిపళ్ళు తినకూడదంటారు, తింటే కమలలు పుడతారంట, నిజమేనా?